అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మిక్స్డ్ పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ. ఇ- చాలా విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఫ్రై చేసుకున్నప్పుడు లాస్ట్‌లో ఈ పొడి వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. పులుసు కూరల్లో లాస్ట్‌ని ఒక స్పూన్ ఇది యాడ్ చేసుకుంటే చిక్కదనం వస్తుంది. ఇడ్లీ, దోసల్లో వేసుకోవచ్చు. అలాగే వట్టిని కూడా తినవచ్చు. ఇంకా ఇడ్లీ, దోసలోకి చట్నీ లేనప్పుడు 4 స్పూన్ల వరకు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే చట్నీ తయారవుతుంది. ఇలా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి కాబట్టి పోషకాలు కూడా మనకు అందుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కరివేపాకుని, మునగాకుని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి. తడి లేకుండా చూసుకోండి. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కాబట్టి ఇది చాలా రోజులే ఉంటుంది, నెలలే ఉంటుందండి. మీ దగ్గర మునగాకు లేకపోతే ఓన్లీ కరివేపాకుతో చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టేయండి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 8 ఎల్లుల్లిపాయ రేఖలు పొట్టి తీసినవి వేసుకుని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకోండి. మీరు టీ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను. ఒక ఎండు కొబ్బరి ఇలా చిన్న సైజు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అదే కప్పుతో శనగపప్పు, అదే కప్పుతో మినప్పప్పు, మీరు మినప్పప్పు బదులు పొట్టు తీసింది ఉంటుంది కదా, గుండు మినప్పప్పు, అది కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతో పల్లీలు, ఇలా ఒక్కటొక్కటి యాడ్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేయండి. అదే కప్పుతో ధనియాలు, మీరు ఒక్కొక్కటి కూడా వేయించుకుని పక్కకు తీసుకోవచ్చు. అదే కప్పుతో అరకప్పు జీలకర్ర, ఎండుమిర్చి నేను 25 వరకు తీసుకుని సగంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు బౌల్తో మునగాకు, కరివేపాకు తీసుకోండి. ఇవి కొంచెం ఎక్కువసేపే వేయించండి, కొంచెం క్రిస్పీగా అవుతాయి. పౌడర్ ఈజీగా అవుతుంది. మనం తీసుకున్న మెజర్మెంట్ కప్పుతో సేమ్ కప్పు నువ్వులు వేసుకున్నాను. అదే కప్పుతో అవిసెలు తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఇవి చాలా హెల్తీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఏ కొన్ని లేకపోయినా ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. లాస్ట్లో అదే కప్పుతో 2 కప్పులు పుట్నాలు తీసుకున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. మనం కరివేపాకు పొడని, నువ్వుల పొడని, ధనియాల పొడని ఇలా చాలా రకాల కారపొడులు చేసుకుంటాం కదా, అవన్నీ ఒకే దాంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారినాక అదే కప్పుతో అరకప్పు నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ వేసుకోవచ్చు, అరకప్పు సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకుని మిక్సీలో వేసుకుని కొద్ది కొద్దిగా మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఈ విధంగా పొడి చేసుకోండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది చాలా హెల్తీ అండి. వట్టిని కూడా పిల్లలకు పెట్టవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.